ఇలాగ చేయుండాలి. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది ప్రభువా? దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది? ఈ విషయంలో ఏదైతే నువ్వు సఫర్ అవుతున్నావో, దేని గుండా అయితే నువ్వు వెళ్తూ ఉన్నావో, ఏమైతే ఆలోచన చేస్తూ ఉన్నావో, ఏ పరిస్థితులలో నువ్వైతే ఉంటూ ఉన్నావో, ఆ విషయంలో నీ చిత్తం ఏమై ఉన్నది ప్రభువా? ఆ విషయంలో నీ చిత్తం ఏమై ఉన్నది ప్రభువా? ఆ విషయంలో నీ చిత్తం ఏమై ఉన్నది ప్రభువా? ఆ విషయంలో దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదంటే, ఆ విషయాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, నువ్వు ఉంటున్న స్థితిగతిని బట్టి, కొన్నిసార్లు నష్టపోయినా కానీ కూడా, కొన్నిసార్లు మన చేతులారా ఆ పరిస్థితిని కొని తెచ్చుకున్నా కానీ కూడా, చెడగొట్టుకున్నా కానీ కూడా, కొన్నిసార్లు మన ద్వారానే, మనంతలో మనమే కొన్ని డబ్బులు ఇచ్చి సమస్యలను కొని తెచ్చుకుంటారు. అది మన బలహీనత కావచ్చు, అవి మన వీక్నెసెస్ కావచ్చు, బలహీనతలు కావచ్చు, లేకపోతే మన పాత అలవాట్లు కావచ్చు. అట్లా కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితిని బట్టి కూడా, నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్న పరిస్థితిని బట్టి కూడా మనకు మనసు రాదు. ఏ విషయంలో మనసు రాదు? ఆ టైంలో కూడా దేవునికి మీకు కృతజ్ఞతలు చెల్లించడం అనేది వస్తుందా? నా చేతులారా నేను పాడు చేసుకున్నాను ప్రభువా, నా బలహీనతలను బట్టి నేను ఇట్లా ఉన్నాను ప్రభువా, ఇట్లా బాధపడుతున్నాను ప్రభువా, ఇట్లా నష్టపోయినాను ప్రభువా అన్న దాన్ని బట్టి కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని యొక్క చిత్తమై ఉన్నాను. హల్లెలూయా. దాన్ని బట్టి కూడా నేను కృతజ్ఞతాస్తుతులు ఎట్లా చెల్లించాలా? దాన్ని బట్టి కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు ఏ విధంగా చెల్లించగలుగుతావు అని అంటే, నీకు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యంను బట్టి, ముఖ్యంగా రక్షణ ఇచ్చిన దాన్ని బట్టి, అది పరిస్థితి చెడిపోయి ఉన్న పరిస్థితి అయినా, ముడిపడిపోయి ఉన్నటువంటి పరిస్థితి అయినా, దేన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలా? ఆయుష్ని బట్టి, జీవమును బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆ పరిస్థితి నష్టపోయి ఉన్నా, చెడిపోయి ఉన్నా, ముడిపడిపోయి ఉన్నా, దాన్ని బట్టి నీకు మనసు రాకున్నా, ఆ విషయంను బట్టి, ఈ విషయములను బట్టి దేవుడికి నువ్వు ఏం చెల్లించాలా? లార్డ్ ప్రభువా, ఈ పరిస్థితిని బట్టి కూడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిస్థితిని, నువ్వు ఉన్న ఏ పరిస్థితి ప్రజెంట్గా స్థానికంగా నువ్వు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నావో, దేని గుండెైతే నువ్వు వెళ్తున్నావో, దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుట, క్రీస్తు యేసునందు దాన్ని బట్టి యేసు ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించుట ఏమై ఉన్నది? హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమై ఉంటున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమై ఉంటున్నారు ప్రియమైన వారలారా. అందుకోసమే పైన వచనంలో ఏమున్నదంటే, అందుకోసమే మరలా రిపీట్ చేస్తున్నాను, మన చేతులారా మన లైఫ్ని కానీ, మన పరిస్థితులను పాడు చేసుకున్నా కానీ కూడా, ఆ పరిస్థితిని బట్టి కూడా ఆడ ఏమని రాయబడి ఉంది? ప్రతి విషయం నందును. హల్లెలూయా. ప్రతి విషయం నందును అంటే అన్ని వస్తాయి అన్న. వస్తాయా రాదా? వస్తాయా రావా? అన్ని విషయముల నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రత్యేకముగా మనము 31st నైట్కి వచ్చి, చివరి ఆదివారం ఈ సంవత్సరానికి 31st నైట్ కదా, ఆ రోజు వెళ్ళి మనం అన్ని కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడము, దేవునికి స్తోత్రములు చెల్లించడం అనేది కాదు. మనం ఈ రోజు నుండే, ఈ చివరి ఆదివారం రోజు నుండే, ఈ సంవత్సరానికి చివరి ఆదివారం రోజు నుండే మనము దేవునికి ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నువ్వున్న పరిస్థితిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, నువ్వున్న పరిస్థితిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. క్రీస్తు నందు, యేసు ప్రభు నందు మీ విషయాలలో, మీరంటే ఎవరో పక్కలని అనుకోకండి, అది నాకు వర్తించదు, వేరే చర్చలకు, వేరే విశ్వాసాలకు అనుకోకండి. ఇది మీ విషయములలో దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా.
వాక్యం అర్థమైతే చాలు. ప్రియమైన వారులారా, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్, ప్రతి విషయాలలో, ప్రతి నష్టపోయిన పరిస్థితులైనా మరలా రిపీట్ చేస్తూ ఉన్నాను. దేవునికి కృతజ్ఞతలు. చివరి ఆదివారం రోజున గతంలో నువ్వు నష్టపోవచ్చు, మోసపోవచ్చు, ఏమి జరిగినా కానీ కూడా ఇప్పుడున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళ దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇందాక మనం వాక్యంలో చూసుకుంటూ ఉన్నట్టుగా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ అధ్యాయము 17, 18వ వచనము చూడండి. దానికంటే ముందు కీర్తనలు 90, 12వ వచనం కూడా చదువుకున్నాం. సామ్స్ 90, 12. 90 కీర్తనలు 90, 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రియమైన వారులారా, we have to count our days. ఇంకా కొన్ని అధ్యాయాల వరకు మోషే ధర్మశాస్త్రంలో పాత గ్రంథంలో రాయబడిన ప్రకారంగా డే బై డే ఒక్కొక్క దినము గడుస్తున్న కొద్దీ నువ్వు దేనికి దగ్గర అవుతున్నావు తెలుసా? మనము దేనికి దగ్గర అవుతున్నాం? ఒక దినం గడిచిపోయినా ఒక దానికి దగ్గర అవుతున్నాం. మనం దేనికి? మరణానికి దగ్గర అవుతున్నాం. ఒక దినం గడిచిపోయినదంటే మనము మరణానికి దగ్గర అవుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, నాకు దినములలో ప్రతి దినము నేను నా మరణానికి అది యవనస్తులైనా కానీ యవనస్తులైనా చిన్నపిల్లలైనా మెచ్యూరిటీ లెవెల్ ఏజ్ వచ్చిన తర్వాత 18-20 సంవత్సరాలు అంటే మనిషి ఆలోచించే జ్ఞానం వచ్చిన తర్వాత వాడు ప్రతి దినము కూడా మరణానికి దగ్గర ఉంటున్నాడు. ఈజ్ బికమింగ్ వెరీ క్లోజ్ టు హిస్ డెత్. మరణానికి దగ్గర ఉంటున్నాడు. మనమందరం అంతే. దేవుని బిడ్డలు కావచ్చు, మనిషి అన్న ప్రతి ఒక్క వ్యక్తి తన కోసం అయితే ఈ భూమి మీద ఎన్ని సంవత్సరములు, ఎన్ని దినములు, ఎన్ని గడియలు, ఎన్ని సెకండ్లు ఈ భూమి మీద ఉండాలనేది సృష్టికర్త అయిన దేవుడు నియమించిండో ఆ సెకండ్ వరకు ఒక్క సెకండ్ కూడా నీకు పర్మిట్ చేయబడదు. కాబట్టి ప్రియమైన వారులారా, మా దినములు లెక్కిస్తూ ఆ దినములలో మేము నీ కొరకు బ్రతుకుటకు, నీ నామమునకు మహిమ తీసుకొచ్చే విధంగా బ్రతుకుటకు మాకు అటువంటి జ్ఞాన హృదయమును కలుగునట్లుగా చేయుము. మా దినము లెక్కించుటకు మాకు నేర్పుము ప్రభువా. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము ప్రభువా. We are becoming very close to our death. I am becoming very close to my death. నేను నా మరణానికి ఎంతో ఒక్కొక్క దినం గడుస్తున్న కొద్దీ దగ్గర అవుతున్నాను ప్రభువా. మా దినములు లెక్కించుటకు ఎందుకోసమైతే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావో, ఎందుకోసమైతే నువ్వు నన్ను రక్షించుకున్నావో, ఎందుకోసమైతే ఈ సంఘంలో నన్ను నాటినావో ఆ పనులలో, ఆ నమ్మకత్వంలో, ఆ విధేయతలలో నేను జాగ్రత్తగా న్యాయంగా చేయగలుగుతున్నానా? లేకపోతే నేను తర్వాత చూసుకుంటానులే, తర్వాత చేస్తానులే, ఇంకా సమయం ఉందిలే అని భ్రమలో బ్రతుకుతూ ఉన్నామా? बाद में देख लेंगे, जो भी होगा देखा जाएगा, अभी मेरे लिए मेरा टाइम नहीं आया, నా సమయం రాలేదు. ద టైమ్ హ్యాస్ నాట్ బీన్ కేమ్ టు మీ. నాకు ఇంకా సమయం రాలేదు, నేను ఇంకా యవ్వనంగా ఉన్నాను, నా ఆయుష్ని, నా అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి అనే భ్రమలో ఉంటూ ఉన్నావా? నో. డే బై డే యు ఆర్ బికమింగ్ వెరీ క్లోజ్ టు యువర్ డెత్, మై డెత్. కాబట్టి ప్రియమైన వారులారా, కీర్తనకారుడు ఏమని తెలియజేస్తూ ఉన్నాడు? ఈ వాక్యం యొక్క సారం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క వాక్యం యొక్క సారం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకోసమైతే దేవుడు నిన్ను నియమించుకున్నాడో ప్రియమైన వారులారా, ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైనటువంటి
తలాంతులను ఇచ్చి గిఫ్ట్స్ ఇచ్చి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. నీకు ఉన్నటువంటి వరము, నీకున్నటువంటి తలాంతులు, నీకున్నటువంటి అందచందాలు నీ పక్కకున్నటువంటి వ్యక్తులకు కానీ వేరే వ్యక్తికి కానీ ఉండవు. యు ఆర్ వెరీ స్పెషల్. నువ్వు ప్రత్యేకమైన దానివి, నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. అటువంటిది ప్రత్యేకంగా దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ప్రత్యేకంగానే ఉండాలి. హల్లెలూయా. నీ ప్రత్యేకత అనేది బయటపడాలా. నీ ప్రత్యేకత అనేది, నా ప్రత్యేకత అనేది బయటపడాలా. నువ్వు వేరే వాళ్ళు చూసుకొని పోల్చుకొని పూసుకోవడం కాదు, రంగులు పూసుకోవడం కాదు, నువ్వు వారిలాగా ఆమెలాగా తయారు కావడం కాదు. నీలాగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. నీలాగా నువ్వు ఉండాలా. అది ప్రత్యేకం కాబట్టి, అది స్పెషల్ క్రియేషన్ కాబట్టి. యు ఆర్ ద స్పెషల్ క్రియేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో ప్రత్యేకమైనటువంటి సృష్టివి. నువ్వు ఒక అద్భుతం కాబట్టి అద్భుతమైనటువంటి క్రియలు, అద్భుతం అనేది నీలో నుండి బయటపడాలా. అది దేవుని యొక్క హృదయాభిలాష ఉంటూ ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన వారులారా, వాక్యం యొక్క సారము నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం యొక్క సారము, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా, నాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము ప్రభువా. నీకు ఎంత జ్ఞానం ఉన్నా కానీ కూడా ప్రభువా నాకు జ్ఞాన హృదయం కావాలని, జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఎందుకోసమైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని సంఘములు స్థాపించి ఉంటూ ఉన్నాడో, ఏ పని కోసమో అయితే నియమించుకున్నాడో అది నీకు తెలిసి ఉండాలా. అది నీకు వ్యక్తిగతంగా, నీ పర్సనల్ గా తెలిసి ఉండాలా. అది తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఇంకా టైం ఉందిలే, ఇంకా వయసు ఉన్నదిలే, ఇంకా సంవత్సరాలు, ఇంకా దినాలు ఉన్నాయిలే అని భ్రమలో మనం బ్రతకద్దు అని అనుకోవద్దు. ఎందుకు అని అంటే దినదినము మనం ఒకదానికి చేరువైతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, ఎందుకోసమైతే దేవుడు నిన్ను మందిరంలో ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకోసమైతే నీ మందిరంలో దేవుడు నిన్ను నాటినాడో అనే విషయం నువ్వు తెలియాలి అంటే నువ్వు క్రమం తప్పకుండా సంఘానికి అంటగట్టబడి ఉండాలి. అది ఎన్ని రోజులైతే క్రమము తప్పకుండా దేవుని మందిరానికి నువ్వు అంటగట్టబడి ఉన్నప్పుడే, క్రమము తప్పకుండా నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడే, ఆ సహవాసము ద్వారా ఆ వాక్యము వెల్లడిపరచబడినప్పుడు, ఆ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు, ఆ సహవాసంలో ఉన్నప్పుడు